అఫ్జల్గంజ్కు ప్రధాన మార్గంలో ఉండేటువంటి ముక్తార్ గంజ్ దగ్గర మనం ఉన్నాం. ఈ ముక్తార్ గంజ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉదయం అగ్ని ప్రమాదం చూస్తే మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి కరెంటు పోల్ ఏదైతే ఉందో ఆ కరెంటు పోల్ దగ్గర ఉదయం వర్షం వచ్చినప్పుడు అక్కడ నిపురవలు వచ్చాయి. దాని ద్వారా లోపలికి మంట అంటుకుంది అనేది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మనం చూస్తే ఇక్కడ చూసేటువంటి ఈ నిర్మాణం మొత్తం కూడా ఎక్కడ కూడా సెట్ బ్యాక్స్ కానీ అవి కానీ మనకు కనిపించవు. కేవలం ఆ పక్కన దానికి దీనికి అతికించుకొని కట్టుకొని వెళ్ళిపోయారు. మనం ఇంకొకటి లెఫ్ట్ సైడ్ చూస్తే పక్కన ఇంకొక నిర్మాణం లేదు కాబట్టి అక్కడి నుంచి ఫైర్ సేఫ్టీ అధికారులు వెళ్ళి దాన్ని మొత్తం కూడా కిటికీలోంచి లేదంటే వెంటిలేటర్లోంచి వాటర్ను స్ప్రే చేయడం ద్వారా దాన్ని మొత్తం కూడా ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇది చూడొచ్చు, G+3 అంతస్తులు ఉంది, పైన కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో మనం చూస్తున్నటువంటి ఈ 2 అంతస్తుల్లో పూర్తిగా గోడౌన్ నిర్వహిస్తున్నారనేది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఇందులో వాడేటువంటి అంటే కెమికల్స్ ఏవైతే ఫినాయిల్ లాంటి కెమికల్స్ ఉంటాయో, ఫినాయిల్ లాంటి కెమికల్స్తో పాటు అందులో ప్లాస్టిక్, అదేవిధంగా డిస్పోజబుల్ వాడేటువంటి వస్తువులు ఏవైతే మనం ఫంక్షన్లలో గ్లాసులు కానీ లేదంటే ప్లేట్స్ కానీ ఈ విధమైనటువంటి ఎక్కువ మెటీరియల్ ఇక్కడ ఉంది, అందులో ఉంది కాబట్టి అది పూర్తిగా అసలు తగ్గదలేనటువంటి పరిస్థితి. ఎంతసేపటి నుంచి దాదాపు ఉదయం 8:30 లేదంటే 8:15 గంటల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని విధాల నీళ్ళని లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటినీ ఏ స్థాయిలో పంపినా కూడా మళ్ళీ మనం చూడొచ్చు పొగ ఏ విధంగా లోపల నుంచి మళ్ళీ తిరుగుతూ వస్తుందో. లాస్ట్ టైం బేగం బజార్ ప్రాంతంలో కూడా ఒక ప్లాస్టిక్ గోడౌన్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అది ఎంత మంటలార్పినా కూడా ఆరలేదు. దాదాపు 2 రోజుల పాటు ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటితో పాటు మనం చూస్తే కిమ్స్ హాస్పిటల్ ప్రాంతంలో ఉండేటువంటి డక్కన్ బిల్డింగ్ సమయంలో కూడా లోపల మనం చూస్తే ఫ్యాబ్రిక్, స్పోర్ట్స్ యూనిఫామ్స్ తయారు చేసేటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది, అట్లాగే ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడం వల్ల అది కూడా 3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి మంటలు రావడం జరిగింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లు, ఇక్కడ ఉండేటువంటి దాదాపు 50-60 మంది ఫైర్ సేఫ్టీ అధికారులు వాటన్నింటినీ ఎంత మేర ఆపాలని ప్రయత్నం చేసినా కూడా అది తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా నిర్మాణాల్లో వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ నివాస ప్రాంతం, అదేవిధంగా ఈ కమర్షియల్ యాక్టివిటీ 2 కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇట్లాంటివి ఉన్నప్పుడు స్టోర్ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన అయితే అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తే ఇది నివాస భవనం లాగానే ఉంటుంది. కింద మాత్రం షట్టర్స్ ఉన్నాయి. ఆ కింద ఉండేటువంటి షట్టర్లో వ్యాపారం చేస్తారు, పైన మనుషులు ఉంటారనేది మనం అనుకుంటాం. కానీ పరిస్థితిలో మాత్రం ఆ 2 ఫ్లోర్లంతా కూడా గోడౌన్గా ఉంది. దాని ద్వారానే ప్లాస్టిక్ మొత్తం అందులో నిల్వ చేశారు. దాని ద్వారానే ఈ విధమైనటువంటి మంటలు వస్తున్నాయనేది ప్రధానంగా అంటే ప్రాథమికంగా ఇక్కడ ఉండేటువంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక వైపు నుంచి నీళ్లు చాలా వరదల అందులోకి పంపిస్తున్నా మనం చూస్తే డోర్ దగ్గర మనోరంజన్ డోర్ దగ్గర చూపించేటువంటి ప్రయత్నం చేయి. పైన ఆ విధంగా ఫోము, అదే విధంగా అవసరమైనటువంటి నీళ్లు స్ప్రే చేస్తున్నప్పటికీ కూడా అంత మొత్తంలో కేవలం ఇది ఒక పైపు ద్వారా వెళ్లేటువంటి వాటర్ మాత్రమే. అక్కడి నుంచి పైనుంచి స్ప్రే చేస్తున్నటువంటి సిబ్బంది వేరుగా ఉన్నారు, మళ్ళీ మధ్యలో పైప్ వేసుకొని స్ప్రే చేస్తున్నటువంటి సిబ్బంది వేరుగా ఉన్నారు. 2 అంటే దాదాపు 3 మోటార్లు 5 HP లేదా 3 HP మోటార్స్ ఎంతైతే వాటర్ను స్ప్రే చేస్తాయో అంత మేర వాటర్ ఉదయం నుంచి అంటే దాదాపు 3-4 గంటలుగా లోపలికి వెళ్తున్నా కూడా మంటలు ఆరకపోవడం చూస్తుంటే మాత్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లోపల సైడు ఈ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మెటీరియల్ను స్టోర్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా నివాసం అంటే కేవలం కుటుంబ సభ్యులు నివాసం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశంలో ఇంకా పౌరులకు కొంత జ్ఞానం అవసరం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను అధికారులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. మనం చూస్తున్నటువంటి ఆ ల్యాడర్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ ల్యాడర్ ఉండేటువంటి ప్రాంతంలో ఒకవేళ నిర్మాణం ఉంటే అసలు ఈ మంటలను ఆర్పడానికి ఇంకొక 4-5 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కేవలం ఈ గ్రిల్స్ ద్వారా మాత్రమే నీళ్లను స్ప్రే చేసి మంటలను ఆర్పడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు పైకి వెళ్తున్నారు.
ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇప్పటికీ దఫాలుగా 10-15 సార్లు ఫైర్ సేఫ్టీ అధికారులు పైకి వెళ్ళి అక్కడ బట్టలు నార్పేసి మళ్ళీ ఒక టీం వస్తుంది, మరొక టీం ముందుకెళ్తుంది. ఆ విధంగా వెళ్ళినప్పటికీ అదే విధమైనటువంటి మంటలు అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొగలు చూడొచ్చు, కొద్దిసేపు వాటర్ స్ప్రే బ్రేక్ అయిందంటే చాలు పొగలు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ విధంగా మనం చూస్తే ఈ పక్కనే ఇంకొక ఇల్లు ఉంది. ఎలాంటి రెండింటి మధ్యలో ఏమాత్రం గ్యాప్ లేదు. ఒక ఇంట్లో ప్రమాదం జరిగితే ఇప్పుడు ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి బయటికి పంపించారు. ఇంకా ఏమైనా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు వస్తే మంటలు ఈ కుటుంబానికి అంటే ఇక్కడ ఉండేటువంటి ఇళ్ళకు అంటుకుంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు ప్రతి ఇల్లు ఎక్కడ కూడా సెట్ బ్యాక్ కానీ అదేవిధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు కానీ తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ విధమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అనేక నిర్మాణాల్లో ఉండేటువంటి వైలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మనం చూస్తే ప్రధానంగా సెట్ బ్యాక్స్లు ఉండవు. అదేవిధంగా దాన్ని రెసిడెన్షియల్ కోసం తీసుకొని కమర్షియల్ యూజ్ చేస్తారు. కమర్షియల్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మినిమం నామ్స్ కూడా వాళ్ళు పాటించరు. అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి కానీ అందులో నివాసం ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అవగాహన ఉండడం లేదు. దానివల్లనే విలువైనటువంటి ప్రాణాలు పోతున్నాయి. అదేవిధంగా లక్షలాది కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గిపాలవుతున్నటువంటి పరిస్థితి మన నగరంలో అనేక అగ్ని ప్రమాదాల సమయంలో చూడొచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.